ఒరే మూగోడా, అది వాళ్ళక్కతో కాఫీ తాగుతుంది. ఇదే దాని ఆఖరి కాఫీ. నువ్వు ఇక్కడే ఉండు. నేను బయటకు వెళ్ళి ఈ నెంబర్కి ఫోన్ కొడతా. అదొచ్చి ఫోన్ తీస్తుంది. సరిగ్గా అదే టైంకి నువ్వు ఈ తాడు కట్ చేస్తే ఈ పెద్ద లేడు దాన్ని నెత్తిని పడితే చచ్చిపోతుంది. అర్థమైందా? సంధ్య, మనం ఇక్కడ ఉండడం అనవసరం అనిపిస్తుంది. అదేంటక్క అలా అంటావు? నేను ఇక్కడ ఎవరి కోసం ఉన్నానో నీకు తెలుసు కదా. తెలుసు. నువ్వు ఎదురు చూస్తున్నా నీరజ్ ఎప్పటికీ ఇక్కడికి రాడు. అతనికి ఎవరితోనూ పెళ్ళిందని చెప్పావుగా? అవును, అయింది. ఆ పెళ్లి జరగడం నేను కల్లారా చూడలేదు, కానీ జరిగినట్లు మాత్రం వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. అంటే నీరజ్ తన పెళ్లి విషయం నీ దగ్గర దాచాడనమాట. దాచడమే కాకుండా ఆ తర్వాత నిన్నెప్పుడు అతను కలవలేదు. మరి ఇంతకాలం రానివాడు ఇప్పుడు మాత్రం వస్తాడంటావా? అవన్నీ నాకు తెలియదక్క. నా చీకటి బతుక్కి వెలుగునిచ్చిన దేవుడు నీరజ్. ఈ దుర్మార్గుల బారి నుండి నన్ను కాపాడి నాకు ప్రాణదానం చేసింది కూడా నీరజ్. ఇన్ని చేసిన ఆ మనిషికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలనేది నా ఆశ. దానికోసం ఎంతకాలం నువ్వు ఇక్కడే ఉంటావు? ఆ విజయ్ జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడి వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనేమో భయంగా ఉంది. వద్దు సంధ్య, నా మాట విని నాతో పాటు హైదరాబాద్ వచ్చాయి. నీరజ్ ఎప్పుడో ఒకప్పుడు నిన్ను వెతుక్కుంటూ అక్కడికే వస్తాడు నా సిద్ధం. వద్దక్క, నన్ను ఇక్కడే ఉండది. నేనింకేం విందల్చుకోలేదు. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇవాళే నువ్వు నాతో పాటు హైదరాబాద్ వస్తున్నావు. కావాలంటే దారిలో మహాలక్ష్మి గారిని కలిసి వెళదాం. ఆవిడ కూడా నీకెంతో మేలు చేసింది. నువ్వు ఆవిడకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అక్క, నేను మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్తాను. అరే, ఇక్కడ ఉండాల్సిన ఫోన్ ఏమైంది? ఫోన్ ఇక్కడి నుండి అక్కడికి ఎవరు షిఫ్ట్ చేశారు? హలో, నమస్తే మేడం. మేము జనాభా లెక్క సేకరణ చేస్తున్నామండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో చెప్పగలరా? ఇదేంటి, ఇంతకు ముందు ఇలాంటి లెక్కలన్నీ ఇంటికి వచ్చి రాసుకునే వాళ్ళు కదా, ఇప్పుడు ఫోన్లో అడిగి రాసుకుంటున్నారా? అంటే మేడం, ముందులా రాసుకుని తర్వాత ఇంటికి వస్తాం. ఇదేదో కొత్తగా కాదు, వింతగా కూడా ఉంది. చూడండి, ఊరికైనా టైం వేస్ట్ చేయకండి. మీకు నిజంగా ఆ వివరాలు కావాలంటే ఇంటికి వచ్చి రాసుకోండి. ఎవరు సంధ్య? ఎవరో పనికి మాలిన వాడు ఫోన్ చేసి పిచ్చి కోతలు కూస్తున్నాడు. కూడా నీకు
ఏం చెప్పి వెళ్ళానురా? అది ఫోన్లో నాతో ఇంతసేపు మాట్లాడుకుంటూ నువ్వేం చేస్తున్నావురా? అమ్మా, నేను సంధ్యని. నేను బాగున్నానమ్మా. నీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏమీ లేదమ్మా, ఇవాళ మా సాక్షిని వెంట పెట్టుకుని నేను మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. అలాగేనమ్మా, ఉంటాను. బంగారు నాకు ఛాన్స్ మిస్ అయింది. ఏమీ పర్వాలేదు, నేను మళ్ళీ వెళ్ళి ఫోన్ చేసి దాన్ని అక్కడికి రప్పిస్తా. ఈసారి కరెక్ట్ గా వర్కౌట్ చేయి. అయితే ఈ రోజు మనం వెళుతున్నాం అనమాట. నాకు కూడా మహాలక్ష్మి గారిని ఒకసారి చూడాలనుంది. కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుకున్నందుకు ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలనుంది. పద, వెళ్ళి బట్టలు సర్దుకుందాం. మళ్ళీ వాడే ఉంటాడు. వాడి సంగతి నేను చూస్తాను. హలో,